ఎం అంటే నేనేమంటానంటే మైండ్ సెట్ అంట. ఓకే. మైండ్ సెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ మీడియా ప్రపంచాన్ని మనం తీసుకునేటప్పుడు ఈ మీడియా ప్రపంచానికి సంబంధించినటువంటి మైండ్ సెట్ నాకు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వార్త ఒక కొంతమందిని కదిలించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట నా నోటి నుంచి వస్తుంది అనేటువంటి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ప్రాంప్టర్లో చదివింది ఒకలాగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో అట్లా మనం చదివేటువంటి దాన్ని హయ్యర్ పర్పస్, దట్ మైండ్ సెట్ ఈస్ నెససరీ అండి. నేను ఇందాక చెప్పింది అదే. దాన్ని మనం డైల్యూట్ చేసేసాము, సో నేరో చేసేసామండి. మార్క్స్ అనేటువంటి విధంగా నేరో చేసేసాం. నేను ప్రతి మార్క్స్ బెస్ట్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అని మీరు చూపించగలరా? మార్క్స్ రాని వాడు సక్సెస్ కాలేదని మీరు చూపించగలరా? సో ఇదేండి నేను అనేది. ఆ నేరో చేసేసామని చెప్తున్నా. లాస్ట్ 20 years నుంచి మరింత నేరో అయిపోయింది, ప్రత్యేకించి మన తెలుగు స్టేట్స్లో. కాబట్టి ఆ హయ్యర్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్, ఆ మైండ్ సెట్ మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం చదువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏనైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి, ఏ రంగంలో ఉంటే ఆ రంగం, దానికి సంబంధించినటువంటి మైండ్ సెట్ మనం ఇన్కల్కేట్ చేయాలి.